అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సంతోషమైన రెండు చేతులకు దేవుని స్తోత్రం చెప్తామా. సౌండ్ బాగా తగ్గించేస్తారు ఎందుకు? కొద్దిగా సౌండ్ పెంచండి, ఇంకొద్దిగా బిగ్గరగా. హల్లెలూయా. బయట అన్య చెట్టులు అన్య దేవతలని పూజిస్తున్నారండి. ఎంత సౌండ్ వస్తుంది చూసారా? మనం సజీవమైన దేవుడిని ఆరాధిస్తున్నాం. మనం ఎట్లుండాలి? హుషారుగా ఉండాలి, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి. మనకు అనుగ్రహింపబడిన రక్షణను బట్టి దేవుళ్ళ మనము ఆనందించాలి. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. దయచేసి గమనించండి సిస్టర్స్, కొద్దిగా ముందుకు రావు. వెనకాల వచ్చిన వాళ్ళకి ప్లేస్ వదిలేస్తే బాగుంటుంది. ఎందుకంటే లేట్ కమర్స్ ఉంటారు కదా, క్లాస్ రూమ్లో అలవాటే కదా మనకి. చదువు మీద శ్రద్ధ లేని వారు, దేవుని వాక్యం అందు భయభక్తులు లేని వారు ఆలస్యంగా వస్తారు. అందరూ వాళ్ళకి స్థలం ఇవ్వకపోతే పాపం చేసిన వారం అయితే. అందుకనే కొద్దిగా ముందు కూర్చుంటే ఇంకా వాళ్ళకి స్థలం ఇచ్చినట్టు వాళ్ళు కూడా వచ్చి వాక్యం వింటారు. ప్రశాంత్ చెప్పమంటున్నాడు. అందరూ చాలా లేటుగా వస్తున్నారట, కాబట్టి సమయాన్ని పాటించండి. మీరు సమయానికి వస్తే మాకు సమయానికి ముగించడానికి ఏ ప్రాబ్లం ఉండదు. మీరు సమయానికి రాకపోతే మా పాస్టర్ల గురించి తెలుసు కదా, ఒక గంట ఆలస్యం అన్న మాకుంటుంది చెప్పాలని, కానీ మీరే తొందరగా పడతా ఉంటారు. కాబట్టి సమయానికి వస్తే కనుక సమయానికి ముగించుకోండి. ఒక పాట పాడుకున్నామండి, పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. ఎంతమందికి వస్తుంది? నీవు నా తోడు ఉన్నావయ్యా పాట. నాకైతే రాదు. గిరీష్ గారు ఉన్నారు ఇక్కడ. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా,
ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాతోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతిలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతిలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా ఏది గొప్పతనం? చెప్పడం వరకు అయితే ఉంది కానీ గొప్పతనముగా గొప్ప లేదు మన. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని విశ్వసించాలి. వాక్యమందు సంపూర్ణ విశ్వాసము కలిగి నేను జీవిస్తున్న ప్రభు అని ఆయనకి చెప్పేవాడిగా నీ జీవితం ఉండాలి. నిజమే, దేవుని వాక్యము సత్యము. ఈ లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు అని వాక్యం చదివిస్తుంది. మనము ఆ దేవుడిని గుర్తెరిగితే, ఆ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వగలిగితే గొప్ప కార్యాలు మన ద్వారా ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. మనం దేనికి భయపడద్దు, దేనికి చింతించద్దు అని చెప్తున్నాడు దేవుడు. దాన్ని మనందరం ఏం చేస్తుంటాం? చింతపండు ఎక్కువ తింటుంటాం. చింతపండు తింటూ చింతిస్తూ ఉంటాం. చింతించద్దు అని 365 రోజులకి సరిపడిన వాక్యము 365 సార్లు కాదు, 366 సార్లు దేవుడు తన వాక్యంలో చింతించద్దు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం దేనికి చింతించద్దు. దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము ఆయనను బట్టి మనం అతిశయిస్తూ, ఆయనను బట్టి సంతోషిస్తూ, ఆయనను బట్టి ఆనందిస్తూ, ఆయనను బట్టి ధైర్యము కలిగి మనము జీవించేవారుగా మనం ఉండాలి. వాక్యంలో సెలవిస్తున్నాడు, నీ చింత యావత్తు నా మీద మోపము, నేను నీ గురించి చింతిస్తున్నాను అని ప్రభు చెప్పుచున్నాడు. గాడ్ ఇస్ వరీడ్ అబౌట్ యూ. యూ మైట్ బి వరీడ్ అబౌట్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఎట్లా పెళ్ళి అవుతుంది, ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎవరితోని పెళ్ళి అవుతుంది, ఎట్లాంటి హస్బెండ్ వస్తాడు, ఎటువంటి వైఫ్ వస్తుంది అని అనేక విషయాల్లో నువ్వు చింతిస్తున్నావేమో. లేకపోతే ఉద్యోగం ఉంటుందా, ఉద్యోగం పోతుందా, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగము ఎక్కువ శాలరీతో వస్తుందా అని చింతిస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, ఇంతకుముందు పాట పాడుతున్నా, చింతించకన్నా యేసు మాటని మర్చావా. నువ్వు యేసయ్య మాటని మర్చిపోతే చింత అనేది నీలో ప్రారంభమైంది. కాబట్టి మనం దేనికి చింతించద్దండి, దేవుని బట్టి మనం అతిశయించాలి. ఆకాశాల పక్షులను చూడు, అవి విత్తవు కొయ్యవు, వాటికన్నా శ్రేష్ఠులు మీరు కాదా? ఆయన ఒడిలో పెట్టుకున్నాడు, మనం ఆయన రక్తాన్ని దారపోసాడు. ఆ విశ్వాసం నీలో లేదే. విశ్వాసం ఒకవేళ నీలో ఉంటే నువ్వు ఎందుకు చింతిస్తావు? ప్రభు మాట మీద అంత అపనమ్మకం ఉందా నీకు? ఎందుకు నమ్మకము కనపరచలేకపోతున్నావు? ప్రభు అన్యాయస్తుడా? నువ్వు అన్యాయంగా నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు వాక్యమైన అర్థంలో ఒకసారి చూసుకో. ఎందుకంటే దేవుడు మనం ఎంతగానో ప్రేమించాడు, తన కుమారుడిని మన కొరకు పంపి ఆయన ప్రాణాన్ని మన కొరకు దారపోసి మనకి విలువైన రక్షణని అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఈ రక్షణని కాపాడుకోవాలి. రక్షణ బాటల్లో ముందుకి కొనసాగాలంటే చింత మనలో ఉండద్దు. చింత నీలో ఉంటే నువ్వు ముంగటికి వెళ్ళలేదు. కాబట్టి దేవుడు ఇచ్చిన రక్షణలో ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి, ఆగిపోగా సాగిపోయేవారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నప్పటికీ చింతించడం మానేసి ఏం చేయదు సార్, మోకరించి ప్రార్థన చేయి. ప్రభా నాకు ఏమి చేయాలో అర్థమైతలేదు ప్రభా, నీ సన్నిధిలో మోకరిస్తున్నా,
నా చింత యావత్తు నీ మీద మోపమన్నావు. నేనైతే ఇట్లనే చెప్తా ప్రభుకి, నా చింత యావత్తు నీ మీద మోపమన్నావు, మొత్తము గంపడు నింపుకొని తీసుకొని వచ్చిన నీకు ఇస్తున్నావు, నాకు సంబంధం లేదు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు నేను చూస్తాను అని చెప్పేవాడిగా నా సావాసం ఆయన పొందుతుంది. అట్టి రీతిగానే మనము ప్రతిదినము ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఆయన అనుగ్రహిస్తున్న శక్తిని మనం ప్రతిసారి పొందుకోవాలండి. మోకరించిన ప్రతిసారి దేవుని శక్తితో నింపబడాలి. ఏదో ఆచార భక్తిగా వచ్చి మోకరించి ప్రార్థన చేసి వెళ్ళిపోయినామని కాదు. నామకార్థ క్రైస్తవ జీవితం అక్కర్లేదు మనకి, దేవుని శక్తితో కూడినది కావాలి. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆయన సన్నిధిలో మోకరించి మన చింత యావత్తు ఆయన మీద మోపితే కనుక దేవుడు మీ ప్రతి ఒక్క చింతకి పరిష్కారం ఆయన అనుగ్రహిస్తాడు. గాడ్ హ్యాస్ ఆల్ ద ఆన్సర్స్ ఫర్ ఎవ్రీ మ్యాన్స్ ప్రాబ్లం. ప్రతి ఒక్క సమస్యకి ఆయన దగ్గర జవాబు ఉన్నది. ఆ జవాబు ఆయన దగ్గర ఉన్నదని విశ్వసించాలి. విశ్వసించిన నువ్వు ఆయన యొద్దకు రావాలి. వచ్చిన నువ్వు నీ సమస్యలకు పరిష్కారం ఆయన దగ్గర నుంచి పొందుకొని ముందుకు వెళ్ళాలి. ఈ ప్రక్రియలో నువ్వు కానీ లేకపోతే కనుక దేవుడు నీ చింతలకి పరిష్కారం ఇవ్వలేడు. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న మనము ఏమాత్రమో దేనికి చింతించక, నేను ప్రతిదినము ప్రార్థన చేసుకుంటా. ఏమని ప్రార్థన చేసుకుంటా మీకు ఎన్నోసార్లు చెప్పిన, మరొకసారి చెప్తాను. ప్రభువా, ఈ లోకంలో దేని గురించి కూడా చింతించక ఉండడము నాకు నేర్పించు ప్రభు అని ప్రతిదినం అడుగుతాను. ప్రభు, నాకేమో నీ ప్రాబ్లం, నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు, నేనే పెద్ద ప్రాబ్లం. అర్థమవుతుందా? ప్రభుకి అదే చెప్తా, ప్రభా అందరికీ కష్టాలు ఉన్నాయేమో కానీ నేనే నాకు కష్టంగా ఉన్నా ప్రభా, నా జీవితాన్ని నువ్వు మార్చి ప్రభా, నన్ను సరిచేయి ప్రభా అని నేనే ప్రాబ్లమాటిక్గా ఉంటున్నా ప్రభా నీకు అని ఆయన సన్నిధిలో నన్ను నేను అప్పగించుకున్నప్పుడు దేవుడు ప్రతిదినము నూతనముగా దేవుని గురించి చింతించకుండడము ఆయన నేర్పిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు మరణిస్తామో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తామో మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ నువ్వు చింతలోనే చనిపోతే, చింతిస్తూనే ఒకవేళ నువ్వు నిద్రిస్తే ఏంది పరిస్థితి? దేవుడిచ్చిన రక్షణ పోగొట్టుకుంటావు. ఎందుకంటే దేవుని మాటకి విధేయుడై జీవించలేదు కనుక దేవుడిచ్చిన రక్షణని నువ్వు పోగొట్టుకుంటావు. అటు రీతిగా కాక ప్రభువుని బట్టి మనం ఆనందించాలా, ప్రభువుని బట్టి సంతోషించాలా, ప్రభువుని బట్టి అతిశయించాలా, ప్రభువుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాలా. మీ బలహీనతలో నేను నిన్ను బలపరచు దేవుడు అని నేను అంటున్నాను. కాబట్టి ఆయన మనం బలపరుస్తాం. మనం అడగాలి ఆయనని, ప్రభా బలహీనున్నయ్యా నన్ను బలపరచు, ఈ బలము నాకు అనుగ్రహించు, ప్రసాదింపజేయి అని ప్రభుని అడిగితే ప్రభు తప్పక నిన్ను బలపరిచే దేవుడు అయినా. ఫిలిప్పన్నను బలపరిచి మిమ్మల్ని బలపరచకుండా అన్యాయమైన దేవుడు కాదు ఆయన, అన్యాయస్తుడు కాదు. తన దాసులని ఎటు రీతిగా ఆయన బలపరుస్తున్నాడో అటు రీతిగానే తన ప్రజలని కూడా ఆయన బలపరిచే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి నీ జీవితము, నీ స్థితిగతులు ఎట్లున్నాయో నాకైతే తెలియదు. చాలాసార్లు మన జీవితంలో వేషధారణ ఉంటుంది, లోపల ఎక్కువ బాధలు ఉంటాయి, కానీ బయటకేమో చిరునవ్వుతూ ఉంటాం. అందరు చూసి అనుకోదు, అమ్మో వీనికి ఏం కాలేదు, బాధగా ఉన్నాడు అంటారు. ఎందుకు అటు రీతిగా ఉంటే ఏమొస్తుంది? ఏమి రాదు. అందుకని నువ్వేంటో, నీ స్థితిగతులు ఏంటో సర్వము ఎరిగిన వాడైనా నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నావు. నువ్వు ఉన్నది ఉన్నట్టు యథార్థ హృదయంతో, యథార్థ హృదయాన్ని ఆయన సన్నిధిలో నువ్వు కుమ్మరించగలితే ఆయన నీకు న్యాయం చేసే దేవుడై ఉన్నాడు అని తెలియజేస్తాడు. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి యథార్థత కోరుకుంటున్నాడు. ఓపెన్ యువర్ హార్ట్ టు గాడ్. నీ హృదయాన్ని దేవుని కొరకు, అమ్మాయి కొరకు తెరవమని చెప్పలే బైబిల్, అబ్బాయి కొరకు హృదయాన్ని ఇవ్వమని చెప్పలే, దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి నీ హృదయం ఎవరికి ఇచ్చి ఉన్నావు? నీ భార్యకి ఇచ్చావా, నీ భర్తకి ఇచ్చావా, లేకపోతే నీ తల్లిదండ్రులకి ఇచ్చి ఉన్నావా? ఏం పర్వాలేదు, ఇచ్చుంటే కనుక తీసేసుకో, మళ్ళీ నీదే కాబట్టి తీసేసుకొని దాన్ని దాసుకో అని చెప్తలేదు నేను. దాన్ని తీసేసుకొని ప్రభు చేతుల్లోకి అప్పగించి, ప్రభు దీన్ని బాగు చేయి. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది అని వాక్యం సెలవిస్తుంది. దాన్ని గ్రహించేవాడు ఎవడు? అది నీ భక్తి సాగరాల్లో నిన్ను మోసం చేస్తుందేమో, జాగ్రత్త. భక్తి చేస్తున్నావు, పైకి భక్తి చేస్తున్నావు, కానీ దానిలో ఉన్న శక్తిని ఆశ్రయిస్తలేదు. యూ హ్యావ్ టు రిసీవ్ ద పవర్
పరిశుద్ధాత్మ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు అని చెప్తున్నాడు వాక్యంలో. దిగి రావాల పరిశుద్ధాత్మ మన మీద. మనం ఇష్టపడాలి, దేవుణ్ణి వేడుకోవాలా, బ్రతిమలాడుకోవాలా, దేవుని సన్నిధిలో వేచి ఉండాలా. ఆనాడు అపోస్తులు మేడగదిలో వేచి ఉన్నారు. వాళ్ళు వేచి ఉన్న దానికి ప్రతిఫలంగా దేవుడు తన పరిశుద్ధాత్మతో వాళ్ళని నింపి ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో వేచి ఉండడం నేర్చుకో. ఆ శక్తిని పొందుకోవడానికి కృషి చేయి కొద్దిగా. సంఘపరంగా ఆత్మతో నింపబడడం కాదు, వ్యక్తిగతంగా ఆత్మతో నింపబడాలి. వ్యక్తిగతంగా ప్రభుత్వం నీకు సహవాసం కావాలి. వ్యక్తిగతంగా ఆయన శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అన్న చెప్తే తెలుసుకోవడం కాదు, మరొకరు చెప్తే తెలుసుకోవడం కాదు. నీ దేవుడు ఎవరు నీకు తెలియాలి. ఆయన ఎంత శక్తిమంతుడో అది నువ్వు నీ జీవితంలో నువ్వు అనుభవించాలి. ఆయన నువ్వు అనుభవించకపోతే అందరిలో ఒకరిలాగుంటే ఎట్లా? ప్రత్యేకమైన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రత్యేకించుకున్నాడు మనని ఆయన కొరకు. ఆయన ఆత్మని నీలో వచ్చి ఉన్నాడు తన శక్తితోనే నేను నింపడానికి, తన జీవపు వాక్యము నీలో నివసించడానికి నేను ఏర్పరచుకున్నాడు ఆయన. మరి ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుడు మనం చూస్తుంటే మన జీవితాల్లో మన హృదయంలో దేవుని వాక్యము లేక ఈ లోకం మొత్తము మన హృదయంలోనే తగలటది. ఈ లోకంనైనాను ఈ లోకంలో ఉన్న వాటినైనాను దేన్నైనా నువ్వు ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు అని వాక్యం తెలుస్తుంది. కాబట్టి నీలో లోకం ఉందేమో ఒకసారి చూసుకో. లోకంలో ఉన్నవేమన్నా ఉన్నాయేమో చూసుకో ఒక్కసారి. అవి ఉంటే కనుక పారదోలు వాటిని, విడిచిపెట్టు వాటిని. దేవుని వాక్యం నువ్వు చేరదీసుకోవాలి. ఎప్పుడైతే నీ వాక్యం, ఈ దేవుని వాక్యము నీ హృదయంలో భద్రపరచబడుతుందో, స్థిరపరచబడుతుందో, దేవుని శక్తితో నువ్వు నింపబడతావు. దావీదు కూడా అంటూ ఉంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నీ వాక్యం నా హృదయంలో నేను భద్రపరుచుకున్నాను. వాక్యం ఉండాల్సింది హృదయంలో. దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు దేవుడి ముఖ స్వరూపం ఆయన కనిపించాల, ముఖ దర్శనం ఆయన కనిపించాల. దేవుడే వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు కదా, ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండెను. మరి వాక్యం నీలో లేకపోతే నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడని? చెప్పలేవు. అందుకని వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని ప్రేమించి, వాక్యంతో సమయం గడుపు. మనకి ఇష్టం వచ్చిన పనులు చేసుకోవాలంటే ఎంత సమయం అన్నా పర్వాలేదు, చేసుకుంటాం. అవునా? ఒకప్పుడు నాకు ఒక రోగం ఉండేది. ఏం రోగం? వాట్సాప్ రోగం. 24 hours 365 days ఒక్కరితో నేను అందరితో చాట్ చేస్తాను. అందరితో అన్ని విషయాలు షేర్ చేస్తాను. ప్రభు దీని నుంచి నాకు విడుదల కావాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు విడుదలని అనుగ్రహించు. మనకి ఇష్టమైన వాటిని మనం చేయడానికి ఎంత సమయం అన్నా వృధా చేస్తాం, కానీ దేవుని వాక్యం చదవడానికి మనం సమయం వెచ్చించాం. ఆ వాక్యము నిన్ను జీవింపజేస్తుంది అని తెలుసు, బాధలను నెమ్మదిస్తుంది అని తెలుసు, కానీ దాంతో నేను సమయం గడపలేదు. ఎట్లా కట్టబడుతుంది నీ జీవితము? దేవునితో ఎట్లా పురికొల్పబడతావు నువ్వు? దేవుని ఆత్మతో ఎప్పుడు నింపబడతావు? దేవుడు అనుగ్రహిస్తున్న శక్తిని ఎప్పుడు పొందుకుంటావు? ఎప్పుడు వాక్యము నీలో స్థిరముగా నిలిచి ఉంటుందో అప్పుడే దేవుని శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు. కాబట్టి దేవుని శక్తిని మనం అనుభవించాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. పాటలు పాడేసుకుంటాం, పాటల యొక్క భావం గుర్తు. పాటలు పాడుతున్నప్పుడు పాట యొక్క భావము, వాళ్ళ అనుభవాలు, సేవకులు రాసిన అనుభవాలు ఒకసారి కలబోసుకోండి. దేవుణ్ణి ఎంత గాఢంగా ప్రేమించారు, దేవునితో ఎంత సమీపంగా జీవించారు, దేవునితో ఎంత సమయం వాళ్ళు గడిపారు కనుక అటు మధురమైన సంగీతాలు వాళ్ళు దేవుని కొరకు పాటలు రాయగలిగారు. అవు మన మధ్య ఉన్నాడు 90 సంవత్సరాలు ఆయనకి. నమ్ముతారా? ఆయన ఏం చెయ్యాడు, ఆయనకి ఏం పని పాట లేదు. 3 పూటలు శుభ్రంగా తింటాడు, తీసుకుపోయి పెడతా. ఇంతకుముందు అన్నాడు కదా, ఆయన సేవకుల్ని కాకులతో భోజిస్తాడు. నువ్వే నాకు కాకి అన్నాడు నాకు. ఆయన ఒకటే పని చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? పొద్దున్న లేస్తాడు, ప్రార్థన చేస్తాడు. 2 గంటలు 2:30కి తెల్లవారుజామున లేచి చల్లనీళ్ళు స్నానం చేసి ఆయన దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటాడు. వెళ్ళగానే అంకుల్ తొందరగా నాకు టైం అయిపోయింది, నువ్వు ఫస్ట్ తినేసేయండి వెళ్ళిపోవాలి అంటే ఒకటే అంటాడు,
నీ తిండి పక్కన పెట్టు, ఫస్ట్ వాక్యం నాకు ఇవ్వాలి. బైబిల్ తీసుకొని వాక్యం చెప్పి, వాక్యం ఒక చిన్న వచనం చదివి నాకు దాని మీద ప్రసంగం చేసి ఒక 10 నిమిషాలు, దాని తర్వాత మోకరించమని ప్రార్థన చేసినాకనే ఆ టిఫిన్ తెచ్చాడు. ఆ వయసులో అట్లా ఉందంటే అందుకనే అనుకుంటా దేవుడు ఇంకా ఆయనకి ఆయుష్ పొడిగించి నడిపిస్తున్నాడు. నా మీద భారంగా పెట్టాడని నేను ఎప్పుడు భావించలేదు. నేను సంతోషంగా పెద్దవారికి సేవ చేయడానికి ఉన్నాను నేను. ఏంటయ్యా? కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి, దేవునితో సమయం గడపాలి. చనిపోయినాక పరలోక రాజ్యంలో యుగ యుగాలు ప్రభుత్వం ఉండడం కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఎంత సమయం ఆయనతో గడుపుతున్నావు, ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు, వాక్యం ఎంతసేపు చదువుతున్నావు, ఎంతసేపు ధ్యానిస్తున్నావు. ఒకవేళ నీ ఆత్మీయ స్థితిని నువ్వు చూసుకుంటే, నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు చూసుకుంటే, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి ఉన్నావు. నీ వ్యక్తిగత జీవితంలో బహుగా చింతిస్తున్నావు. ఎందుకంటే వాక్యము నీలో పనిచేస్తలేదు. దేవుడు నిన్ను బలపరచలేకపోతున్నాడు. దేవునికి నీ హృదయంలో నువ్వు చోటు ఇవ్వలేకపోతున్నావు. దేవునికి నీ సమయాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నువ్వు నీ సమయం దేవునికి ఇవ్వకపోతే దేవుడు ఏం చేయలేడు. నా కొరకు ప్రాణం పెట్టాడు కదండి అంటే మనం పెట్టాడు. ఎందుకు నువ్వు ఆయన లోబడతావని, ఆయనతో ఉంటావని, ఆయనతో జీవిస్తావని, ఆయనతో నడుచుకుంటావని, ఆయన ప్రకారము నువ్వు ముందుకు వెళ్తావని. అని మనం ఏం చేస్తున్నాం ఈరోజు? దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏదో రావాలి కాబట్టి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. స్పిరిచువల్ గ్రోత్ అనేది మనకు లేదు. ఎందుకు? అసలు వాక్యమైన అర్థంలో నీ జీవితాన్ని సరిదిద్దుతాం. ఒకవేళ నువ్వు మరణిస్తే, మార్పు లేక నువ్వు మరణిస్తే, దేవునితో సరైన సావాసం లేకుండా నువ్వు మరణిస్తే, సరిపడని వాక్యము నీలో లేకుండా నువ్వు మరణిస్తే, ఒకవేళ సడన్గా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకం నుంచి తప్పించి నాలుగు ఎవడు లేడు. ఒకటి నీ జీవితం శ్రేష్టమైనది. విలువ పెట్టి కొనబడ్డవాడవు నువ్వు అని వాక్యం చదివిస్తుంది. ఆ విలువ ఏంటో తెలుసుకో. దేవునితో సమయం గడుపు, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు. ఇంకా ఇంకా బోర్ పడుతుందా? కొత్త బుక్ కొనుక్కో, పెన్ను కొనుక్కో, వాక్యాన్ని రాయడం ప్రారంభించు. నువ్వు ఎప్పుడైతే అంత సమయం నువ్వు వెచ్చించగలతో వాక్యము నీలో స్థిరపరచబడగలుగుతుంది. నువ్వు సమయంని వెచ్చించక వాక్యం నీలో ఉండాలంటే వాక్యం ఉండదు. విత్తేవాడు విత్తుతూనే ఉంటాడు, కానీ అనేక పక్షులు వచ్చి వాటిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే నీ జీవితంలో మార్పు చెందుతలేదు. అందుకనే నువ్వు మారలేకపోతున్నావు. అంత సమయం నువ్వు ఇయ్యలేకపోతున్నావు ప్రభుకి. ఈరోజు విన్న వాక్యము నీలో స్థిరపరచబడ్డదా? ఇంతకాలం నుంచి పుట్టుక క్రైస్తవుడు అయి ఉండొచ్చు, చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం వినుండొచ్చు, చిన్నప్పటి నుంచి యేసయ్య ఎవరో తెలుసుండొచ్చు, కానీ నీ జీవితం ఎందుకు మారలేదు? ఎందుకు తెలుసా? నీకు దేవుని కొరకు అంత సమయం లేదు. అందుకనే నీ జీవితం మారాలంటే, మన జీవితాలు మారాలంటే దేవునితో సమయం గడిపినప్పుడే. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నాకు పరిశుద్ధపరచమంటే పరిశుద్ధపరచలేడు. ఆయనతో నువ్వు గడుపుతున్నప్పుడు నీలో పరిశుద్ధతను ఆయన అనుగ్రహిస్తాడు. నీలో ఉన్న పాపాన్ని మొత్తం తొలగించడానికి ఆయన కృషి చేస్తూ ఉంటాడు. నీలో పాపాన్ని తొలగించి ఆయనలో ఉన్న పరిశుద్ధత నీకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు ఎట్టి రీతిగా జీవించావో దేవుడు అడుగుతలే, కానీ నేటి నుంచి అన్నా ఒక సరైన సావాసం, ప్రభుత్వని సరైన అనుబంధం కలిసి జీవించు. ప్రేమ అనురాగాలు మనుషులు కోరుకుంటారు, దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. మనము దేవుణ్ణి ప్రేమించాలి, కానీ మొట్టమొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మనం ఈరోజు ఆయన ప్రేమించే వారుగా ఉంటున్నాం, పిలువబడుతున్నాం. కానీ పిలువబడుతున్న మనము నిజంగా ప్రేమించే వారు ఉంటున్నాము. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలని గైకొని వాడు నడుచుకోండి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎట్లున్నా నేనైతే రూఢిగా చెప్పగలను, ఈ లోకంలో నువ్వు దేన్నన్నా ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండదు. దేవుని ప్రేమ నీలో నిలిచి లేకపోతే నువ్వు దేవుని అసలు గుర్తెరగవు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము
ఈరోజు యథార్థ హృదయంతో నన్ను క్షమించు ప్రభువా, నిన్ను ప్రేమించే వారిగా నన్ను మార్చు ప్రభువా అని దేవుడు నువ్వు అడిగితే నువ్వు ఆయన ప్రేమనేంటో అర్థం చేసుకున్నంత, ఆ ప్రేమలో అర్థం చేసుకున్న మనము దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఆ ప్రేమలను నిలిచి ఉండాలి అని కోరుకుంటున్నాడు. మీరు నా యందు నేను మీ యందు నిలిచి ఉంటేనే మీకు బహుగా ఫలిస్తారు. ఆయన ఉంటేనే మనకి ఫలం ఉన్నది, ఆయన లేకపోతే మనకి దరిద్రం ఉన్నది. అర్థమైందా? కాబట్టి దేవుళ్ళ నిలిచి ఉండడం నేర్చుకో, అలవాటు చేసుకో. డ్యూటీకి వెళ్ళాలంటే 8 hours పని చేస్తున్నావు కదా, ఎందుకు? డబ్బు కోసం. మరి రక్షణ కోసం ఏం చేస్తున్నావు? ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తున్నావు? రక్షణ నీకు ఇస్తా అన్నాడు, రక్షణని నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ రక్షణను కాపాడుకోవాలంటే దేవునితో ఎంత సమయం గడుపుతున్నావు? చదువుకుంటున్నావేమో, నీ చదువుల్లో ఒక 8 hours 10 hours కాలేజ్కి వెళ్ళేసి వస్తున్నావు. ఎందుకు? పై చదువులు చదవాలి, ఒక ఉన్నత ఉద్యోగం పొందుకోవాలి, ఒక మంచిగా జీవితంలో స్థిరపరచబడాలి అని సమయాన్ని వెచ్చిస్తున్నావు. అన్నిటికీ సమయం ఉన్నది, మరి దేవునికి సమయం ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నేటి నుంచి నా బ్రతుకుని మార్చుకొని దేవునికి ఇవ్వాల్సిన సమయం అనేది. దేవుడి దగ్గర నుంచి ఎక్కువ ఏం ఆశించాడు. దేవుడు మన దగ్గర నుంచి ఏమీ ఆశించాడు. ఒక మాట చెప్పాలంటే ఆయన మనకు ప్రేమించాడు కనుక తన ప్రియ కుమారుడిని మన కొరకు ఇచ్చింది. రక్షణ మీకు ఉచితంగా ఇవ్వబడ్డది, ఉచితం, ఫ్రీ. రక్షణ ఈజ్ ఫ్రీ అంట. ఈరోజు నిజంగా ఫ్రీగా వచ్చిన దానికి విలువ ఉంటుందండి? ఫ్రీగా వచ్చేది విలువ ఉంటుందా? క్రిస్మస్కి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు చర్చిలన్నిటికీ. ఎక్కడి నుంచి? ప్రభుత్వం నుంచి. వాటి చీరలకి కానీ బట్టలకి కానీ విలువ ఉంటుందా? ఏదో ఇచ్చాడులే. చాలా మంది అంట ఏం చేస్తున్నారు తెలుసా? ఆ చీరలన్నీ తీసుకొని అవి పనికిరానివి అని తెలిసి అవి పొలాల దగ్గర లేకపోతే ఇళ్ళ చుట్టూ కట్టుకుంటున్నాడు. స్త్రీలందరూ గౌరవంగా ఎత్తిపోసుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు ముఖ్యమంత్రిని, ఇటువంటివి ఇస్తావా? మనకు కూడా రక్షణ ఉన్నతమైనది, అది ఉచితంగా అనుగ్రహింపబడ్డది. మరి రక్షణ విషయంలో నువ్వు ఏం చేస్తున్నావు? రక్షణను ఎట్లా కాపాడుకుంటున్నావు? నువ్వు దేవునితో సమయం గడిపినప్పుడే నీ రక్షణ కాపాడబడుతుంది. మందిరానికి వచ్చినంత మాత్రాన రక్షణ కాపాడబడదు, దేవునితో సమయం గడిపినప్పుడే. కాబట్టి దేవునితో సమయం గడిపి 10వ వంతు నాది అంటున్నాడు. ధనంలో కానీ ఏ విషయంలో కానీ నేను రోషం గలవాడిని అంటున్నాడు దేవుడు. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తా అంటున్నాడు. నన్ను ద్వేషించే వారిని శిక్షిస్తాను. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం ఈరోజు ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిలో ఉంటున్నాం. మనము ఏదో వచ్చి నామకార్థ క్రైస్తవుడిగా ఆదివారం కనిపించి వెళ్ళిపోవడం కాదండి. దేవునిలో ఒక గుర్తింపు పొందాలి. దేవుని వాక్యం నీలో నిలిచి ఉండాలి, దేవుని ఆత్మ నీలో నిలిచి ఉండాలి. దేవుని అనుగ్రహిస్తున్న శక్తిని నువ్వు పొందుకొని శక్తితో నింపబడిన వాడిగా నువ్వు ఉండాలి. అదే నీకు జీవం, అదే నిన్ను జీవింపజేస్తుంది, అదే నేను భయంకరమైన నరకం నుంచి మరణం నుంచి తప్పిస్తుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము నేటి నుంచి అన్న ఆయనకి సమయం ఇచ్చేవారుగా మన బ్రతుకులను మార్చుకుంటాం. 1 గంట సేపు నీది కాదనుకో, అంతే చాలు. ప్రభుకి ఎక్కువ కన్నా 24 గంటలు ఇచ్చిన దేవుడికి 1 గంట కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. బలవంతం చేసి ప్రార్థనకి పిలవడం కాదండి. ఎవరో ఇష్టపూర్వకంగా మనం వెళ్ళాలి. అది ఒక మాదిరి యేసయ్య నేర్పించాడు. ఆయన కల్వరి కొద్ది అప్పగింపబడ మునుపు రాత్రి ఆయన సంతోషంగా గెత్సేమనే తోటకు వెళ్ళానంట ప్రార్థనలో గడపడానికి. ఈరోజు మనకు అటువంటి మాదిరి ఉన్నదా? అటువంటి జీవితం ఉన్నదా? సంతోషంగా దేవుని సన్నిధిని వెతుకుతున్నావా? సంతోషంగా దేవుని సన్నిధిని స్తుతించగలుగుతున్నావా? సంతోషంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? సంతోషంగా నీ భారాలని ఆయన మీద నువ్వు మోపగలుగుతున్నావా? ఎటువంటి సావాసం కలిగి ఉన్న ప్రభుత్వం నేను ఒకసారి వాక్యం అనే అర్థంలో నీ జీవితాన్ని చూసుకొని నీ జీవితాన్ని సరిదిద్దుకొని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి లోకం నుంచి మనల్ని వేరుపరిచాడు. ఆయన శక్తితోని, ఆయన ఆత్మతోని, ఆయన జీవపు వాక్యముతోని మనం నింపబడదామని
ఆయన కొరకు సాక్షులుగా మనం ఉంటామని. క్రైస్తవుడు అనగానే సాక్ష్యం లేని జీవితం కాదు, సాక్ష్యము కలిగిన జీవితం. దేవుని కొరకు సాక్షిగా ఉన్నావా? ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నప్పటికీ ప్రభువుని విడిచిపెట్టని క్రైస్తవుడిగానే జీవితం మారాలి. కష్టాలు రాగానే దేవుని సన్నిధి మర్చిపోతాం, కష్టాలు రాగానే ప్రార్థన చేయడం మానేస్తాం, కష్టాలు రాగానే వాక్యాన్ని చదవడం మానేస్తాం. ఇంటి రీతిగా ఉంటే రక్షణ ఎట్లా కాపాడబడుతుంది? అన్నిటికీ సమయం ఉన్నది, ప్రభుకి సమయం లేదు. ఇటు జీవితాల పోల నీ వై ఉంటే కనుక నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు తెలియదు. కీర్తన గ్రంథంకి వెళ్దామంటే 2వ అధ్యాయం చదువుకున్నాం కదా, ఇప్పుడే రెస్పాన్సిబుల్ రీడింగ్ చదువుకున్నాం కదా. చదువు ముందు చదువు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, అన్యజనులు ఎలాగా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, ఎలాగా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్టు తెంపుదము రండి, వాళ్ళ కట్టులు మనము తెంపుదము రండి. ఒక నిమిషం ఆగండి. ముందు 2 వాక్యాలు, ముందు 2 వచనాలు చదువుకున్నాం కదా. ఎందుకు అన్యజనులు అల్లరి రేపుచున్నారు? ఈరోజు ఎవరు రేపుతున్నారండి అల్లర్లు అంటారా? బయట జరుగుతారు అల్లర్లు. ఏ గుడి దగ్గరన్నా, ఏ గోపురం దగ్గరన్నా అల్లర్లు చెలరేగిపోతున్నారు. సజీవమైన దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవుళ్ళని, అన్య దేవతలని, రాయిని, పుట్టని, గుట్టని వాళ్ళు కొలుస్తూ చెలరేగిపోతున్నారు. అల్లరి మూక. దేవుడు కాని దాన్ని దేవుడుగా భావించి వాళ్ళు ఆ విగ్రహారాధనలో వాళ్ళు పట్టబడి ఉన్నారు. నువ్వు వాళ్ళ మధ్యలో ఉంటున్నావు. నువ్వు ఈరోజు ఎట్లుండాలంటే వాళ్ళ కట్లు తెంచేవాడిగా నువ్వు ఉండాలి. అటు రీతిగా నువ్వు కట్లు తెంచాలి అంటే నువ్వు దేవునితో సరైన సావాసం కలిగి ఉండాలా. దేవుడు అనుగ్రహిస్తున్న అధికారము నీలో ఉండాలి. ఆ శక్తి నీలో ఉన్నప్పుడే నువ్వు కట్లు తెచ్చే స్థాయికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఈరోజు వాళ్ళలో కూడా ఒక్కరిగా మనం మారిపోతాం. నెక్స్ట్ వచనం ఏమంటున్నాడు? జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ఈ జనులు ఎవరో కాదు, అన్యులు కాదు, వీళ్ళు క్రైస్తవులే. వ్యర్థమైన వాటిని వాళ్ళు తలస్తూ ఉంటారంట. అంటే అల్లరి రేపే వారికి దేవుని బిడ్డలకి ఏమాత్రము వ్యత్యాసము లేదు, తేడా లేదు. కానీ నువ్వు ఎట్లుండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. రండి, నా శక్తిని పొందుకోండి, వాళ్ళ కట్టు తెచ్చేవాడిగా నేను మిమ్మల్ని పంపిస్తాను. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుని కొరకు ఏమి చేస్తున్నాం? దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను రక్షించాడు, నిన్ను కోరుకున్నాడు. తల్లి గర్భంలో రూపింపబడకుండా పిండంగా ఉన్నప్పుడే నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. అంటే దేవుడికి నీతో ఎంత పని ఉన్నదో ఒకసారి ఆలోచించు. నీతో ఆయనకు అవసరం ఉన్నది. నేను ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి, ప్రశాంత్ నీతో ఒక చిన్న అవసరం ప్రశాంత్ అంటే, ప్రశాంత్ ఏమంటాడు తెలుసా? నాకు సంబంధం లేదని వెళ్ళిపోడు. అన్న ఏమైందన్న చెప్పమని చెప్పి నాకు సహాయపడడానికో, నాకు సాహసించో, నాకు ఏదో ఒక తోడుగా ఉండో నడిపిస్తాడు. అటు రీతిగానే దేవుడు మనతో నుండి నడిపించాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనం ఏర్పరచుకున్నాడు ఎందుకంటే ఆయన కొరకు వాడబడాలని. క్రైస్తవుడిగా మిగిలిపోవడానికి కాదు, క్రీస్తుని గుర్తెరిగిన వాడిగా కాదు, బాప్తిజం తీసుకున్నంత మాత్రాన కాదు. దేవుడి కొరకు ఏం చేస్తుంది? ఊరుకోండి, దేవుడి కొరకు నా 10వ భాగం ఇస్తున్నాను. ఎవరికి కావాలని 10వ భాగం? దేవుడు అడిగాడా? అది నాది అని ఆజ్ఞాపించాడు. అది నువ్వు చెయ్యాలా, అది కట్టడా, అది నువ్వు పాటించాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం. అట్టి రీతిగానే దేవుడి కొరకు నువ్వు వాడబడాలి. ఇంతకుముందు కూడా అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారు? బహుశా నాకు తెలిసి చాలా మందికి అక్కడ మాటలు అర్థంగా అయ్యి ఉండదు. నువ్వు ఉంటున్న స్థలంలో, నువ్వు చేస్తున్న పనుల్లో, నువ్వు ఉంటున్న ఫ్రెండ్స్ మధ్య సర్కిల్లో, నీ టీమ్ మెంబర్స్ లో యేసయ్య గురించి చెప్పిన వాళ్ళు ఆయన అదే చెప్పిండు. నువ్వు ఉన్న స్థలంలో ఆయన గురించి చెప్పాలి. అదే నీ సాక్ష్యం. ఇప్పటి వరకు నోరిప్పలేదేమో, అది సాక్ష్యం కాదు, అది నీకు శాపంగా మారిపోతుంది. నేను ఒక ఉన్నత స్థితిలో, ఒక ఉన్నత హాస్పిటల్లో, ఒక ఉన్నత ఎంఎన్సీ కంపెనీలో దేవుడు ఉంచాడు అంటే నువ్వు ఆయన గురించి చెప్తావేమో, నోరిపోయాని నేను అక్కడ ఉంచి ఉన్నాడు.
నువ్వేం చేస్తున్నావు? దసరా వస్తే, దీపావళి వస్తే వాళ్ళ ట్రెడిషన్లు, దేవుని బిడ్డలు కూడా పట్టు లంగాలు వేసుకొని వెళ్తారు, వాళ్ళలో ఒకరుగా ఉండిపోవాలని. సరే, మంచిదే, ట్రెడిషన్ ఫాలో అవుతున్నావు. ఆ ట్రెడిషన్ నిన్ను వాళ్ళని నరకంకి నడిపించినట్టు నిన్ను కూడా నరకానికి నెట్టివేస్తుంది. నీ వస్త్ర ధారణనే నిన్ను నాశనానికి గురి చేస్తుంది. నువ్వు ప్రత్యేకింపబడే వాడివి అని గుర్తించవేందుకు? ఈరోజు ఏదో ఒక స్పెషల్ డే వచ్చింది, స్పెషల్గా అందరూ డ్రెస్ కోడ్ పెట్టుకుంటారు. ఆ డ్రెస్ కోడ్లోని ప్రత్యేకత ఏమైంది? దేవుని బిడ్డవేనా? దేవుని వాక్యం నీలో నివసిస్తుందా? దేవుని ఆత్మతో నింపబడిన వాడువేనా? లేకపోతే అందరితోనే కలిసిపోయిన వాడువేనా? దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించు. బంధకాల్లో పట్టబడిన వారిని విడిపించడానికి దేవుడు నిలిపించుకున్నాడు, నిన్ను అభిషేకించి ఉన్నాడు, ఆయన స్వర్గం ఇచ్చి నిన్ను కొని ఉన్నాడు. ఇంకా ఎంతకాలము దేవుని కొరకు నోరిపక నువ్వు మౌనం పాటిస్తావు? కాబట్టి నువ్వు ఉంటున్న స్థలంలో ఏ రంగమానా కానీ, ఎక్కడ ఉంటున్నా కానీ ఏసయ్య గురించి చెప్పకుండా ఉండద్దు. ఆయన చెప్పాడు కదా, ప్రశాంతం కూడా గుర్తు చేసి, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. శ్రమల పాలు ఎందుకు అవుతున్నారు క్రైస్తులు? సువార్త ప్రకటించకపోవడం కారణం మాత్రమే. క్రైస్తవుడుగా ఉండద్దు. యూ హ్యావ్ టు బి అ వాకింగ్ బైబిల్. వాక్యము నీలో నుంచి ఇతరులు వినాలి, అట్టి వాక్యం నీలో ఉండాలి. ఆ వాక్యం చెప్పడానికి నువ్వు ఆరాటపడాలి. నరకం నుంచి అనేకుల్ని తప్పించే వాడిగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను నరకం నుంచి తప్పించాడు, రక్షణ నీకు అనుగ్రహించి ఉన్నాడు. తప్పింపబడ్డ నువ్వు, రక్షణ పొందుకున్న నువ్వు అన్యజనులతో కలిసిపోతే ఎట్లా? కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్న మనము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం? ఏమి చేస్తున్నాం? సమయాన్ని ఎట్లా సద్వినియోగపరుస్తున్నాం? సమయాన్ని వృధా చేసేస్తున్నామో నీ జీవితంలో? ఈ లోకంలో ఏది పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి పొందుకోవచ్చు, కానీ దేవుడిచ్చిన రక్షణని, దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకుంటే నువ్వు అది మళ్ళీ వెనుకకి తెచ్చుకోలేవు. కాబట్టి సమయాన్ని వృధా చేయద్దు. హాలిడేస్ వచ్చినాయి, ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, అన్ని ఆచారాలను విడిచిపెట్టు, దేవుని స్తుతించడం ప్రారంభించు. దేవా, అన్నిలలో నన్ను ఒక్కడిగా ఉంచినందుకు నీకు వందనాలే. ఒకవేళ దేవుడే మనల్ని ఇక్కడ ఉంచకపోయి ఉంటే, మనల్ని జ్ఞాపకం చేసుకోకపోయి, మనల్ని ఏర్పరచుకోకపోయి ఉంటే, ఈరోజు దేవుడు మనల్ని ఏర్పరచకపోయి ఉంటే మనం ఎక్కడ ఉంటాం? గుడుల ముందు ఎగురుతూ ఉంటాం, నెత్తి మీద బోనాలు పెట్టుకొని అందరితో నేను కూడా ఒక్కడిని, నా బోనం చూడు, నన్ను చూడు అన్నట్టు వాళ్ళతో తిరుగుతున్నాం. కానీ దేవుడు రక్షించుకున్నాడు, శ్రేష్టమైన ఉన్నతమైన పిలుపుతో ఉండాలని మిమ్మల్ని పిలుచుకున్నా అన్నాడు. మరి పిలుపుకి తగ్గ జీవితం నీకున్నదా? దేవుడి చిత్తం ఏంటో తెలుసుకొని దేవుడి చిత్తాన్ని నువ్వు నెరవేర్చేవాడుగానే నువ్వు ఉంటున్నావా? ఒకవేళ లేకపోతే కనుక సమయము వృధా చేయక కాదు. నేటి నుంచి అన్నా దేవుడి సన్నిధికి వచ్చినందుకు పశ్చాత్తాప హృదయంతో నేను వేడుకో, నన్ను కూడా వాడుకో ప్రభు అని, నన్ను కూడా వాడుకో ప్రభు అని ప్రభుని అడగాలి. నువ్వు అడిగితేనే ఆయన వాడుకోగలుగుతావు. మా ఇంట్లో నన్ను చిన్నప్పటి నుంచి చదువు సంధ్య రాని వాడిగా ఒక డల్ స్టూడెంట్గా మిగిలిపోయినా, కానీ మా ఇంట్లో అందరూ నువ్వు వాడబడాలి, నువ్వు వాడబడాలి, నువ్వు వాడబడాలి అని ఒత్తిడి చేసేటోళ్ళు. వాళ్ళు ఎంత ఒత్తిడి చేస్తే నేను అంతా వ్యతిరేకంగా ఉంటుండే. నువ్వేంది నాకు చెప్పేది? నేను వాడబడను, నాకు అవసరం లేదు. నా పిలుపు ఒకవేళ అట్లా ఉంటే కనుక, నా పిలుపు తగ్గట్టు జీవితం నాకు లేకపోయినప్పటికీ కూడా నేను దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళ మాటలు విని ఒక సమయంకి దేవుడే ఆ పశ్చాత్తాప హృదయం నాకు అనుగ్రహించి నా నోరారా ఆయనని వేడుకునే కృపను నాకు అనుగ్రహించావు. ఏమని తెలుసా? నన్ను వాడుకుంటున్నా. ఏ దినమైతే నేను ప్రభుని నన్ను వాడుకో ప్రభు అని అడిగానో, ఆ దినం నుంచి నేటి వరకు ఆయన వాడుకుంటూనే వస్తున్నాను. మనమైన చేతుల్లో వాడబడాలి. ఆయన చేతులతో మనం చేసుకున్నాడు.
మరి ఆయన చేతులతో చేసుకున్నప్పుడు నువ్వు లోకంలో వాడబడితే ఏమి ప్రయోజనం నీకు? ఆయన నిన్ను చేతులతో చేసుకున్నావు, ఆయన స్వరూపంలో నిన్ను చేసుకున్నావు, ఆయన నీ దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయన కొరకు వాడబడకపోతే ఇంకొకరి కొరకు వాడబడుతున్నావు. నువ్వు జీవితాన్ని సరిచేసు. నేటి నుంచి వచ్చే నిజమైన పశ్చాత్తాప హృదయం, యథార్థ హృదయంతో ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నాలో ఉన్న తిరుగుబాటు స్వభావం నాలో నుంచి తొలగించు ప్రభా, లోబడే మనస్సు నాకు అనుగ్రహించు ప్రభా అని నువ్వు కన్నీరుతోనే ఆయన పాదాలు కడిగేంత స్థాయికి దిగజారిపోతేనే ఆ సన్నిధిలో అని నువ్వు వాడుకోగలుగుతున్నావు. వాడబడ్డం అంటే వచ్చి కార్పెట్లు వేయడం కాదు, మందిరం తుడవడం కాదు, లేకపోతే బూజు దులపడం కాదు, ఫ్యాన్లు తుడవడం కాదు, చైర్లు తుడవడం కాదు. ఇది పరిచర్య. వాడబడ్డం అంటే దేవుడు నీలో ఒక భారము పెట్టాలి, ఆ భారం నువ్వు మొయ్యాలి, ఆ భారంకి తగ్గ జీవితము సావాసము ప్రభుత్వం నీకు ఉండాలి. ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచి నన్ను జీవితాన్ని ప్రభుత్వం సమర్పించుకో. ఇశ్రాయేలు ప్రజల వారిని తిరుగుబాటు చేయొద్దు ఆయన మీద. ఇక నేటి నుంచి ఆయనకు లోబడతా అని చెప్పు. నన్ను కూడా వాడు ప్రభా, నన్ను కూడా వాడుకో ప్రభా, నీ రాజ్య విస్తరణలో నేను కూడా వాడబడే కృపను నాకు అనుగ్రహించు ప్రభా, నీ ఆత్మ అభిషేకం నాకు కావాలి ప్రభా అని ప్రభు అడుగు. నిన్ను కూడా వాడుకుంటా. నిన్ను వాడుకోవాలి ప్రభు అంటే నీకు ఒక మందిరం అక్కర్లే, ఒక మందిరం కట్టుకో అక్కర్లే, నువ్వు ఉన్న కాడని నిన్ను వాడుకుంటా. 2007, 8, 9, 10 అయిపోయినాయి. 2011 నుంచి ప్రతి ఒక్క యవ్వనస్తుడికి హైదరాబాద్కి వచ్చినాక ఉద్యోగాల కొరకు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క యవ్వనస్తుడికి అదే చెప్తున్నాను. చిన్న ఉద్యోగం చేస్తున్నాను, పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడున్నా కానీ ఉద్యోగం అంటూ దేవుడికి ఇచ్చాడక అట్లీస్ట్ నీ ఆఫీస్లో బయట వాచ్మెన్ చైర్ వేసుకొని కూర్చుంటాడే, అట్లీస్ట్ వానికన్నా వాక్యం చెప్పావా? ఏసఐ గురించి వానికన్నా చెప్పావా? ఏసఐ పరిచయం చేసావా? లేదా నాన్న చేయతమ్ముడు, అది నీ బాధ్యత అని చెప్పిన. కాబట్టి మన మీద బాధ్యత దేవుడు ఎట్టి ఉన్నాడు. మనం నమ్మదగిన వారు కాదు, అయినప్పటికీ ఆయన నమ్మదగిన వారు. నువ్వు కానీ ఈరోజు ఆయనని నమ్మితే, ఆయన సంపూర్ణ విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను కూడా వాడుకునే దేవుడు అయి ఉన్నాడు. నువ్వు ఉంటున్న స్థలంలో నువ్వు వాడబడాలి. నీ కుటుంబంలో నిన్ను బట్టి అనేకులు ప్రభువులు స్థిరపరచబడాలి. రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందుకోవాలి. ఆ ప్రత్యేకమైన జీవితము నీలో వాళ్ళు చూడాలి. అటు రీతిగా నువ్వు నడుచుకోవాలి. ఎప్పుడు నడుచుకుంటావు తెలుసా? అటు రీతిగా ఎప్పుడైతే ఏకాంత ప్రార్థన జీవితం నీకు ఉంటుందో, ఎప్పుడైతే ప్రభుత్వం నువ్వు ఏకాంతంగా ఉన్నాడు, వ్యక్తిగతంగా నువ్వు ప్రభుత్వం నడవగలుగుతావు, అప్పుడు అటువంటి జీవితం దేవుడికి అనుగ్రహిస్తాడు. నిన్ను బట్టి అనేకులు చెడిపోవద్దు, కానీ నిన్ను బట్టి అనేకులు చెడిపోయిన వారు మారాలి. నా ఫ్రెండ్ సర్కిల్లో చెడిపోయిన వ్యక్తిని నేను ఎప్పుడు ఊహించాలో ఇటు రీతిగా మారుతానని, ఇటు మార్పు చెందుతానని, ఇటు రీతిగా నేను వాక్యం బోధిస్తాను నేను ఎప్పుడు ఊహించలేదు. నా బ్రతుకు ఇంతే అనుకున్నా. కానీ ప్రభు తన అపారమైన ప్రేమతోని నా జీవితాన్ని మార్చి ఈరోజు ఆయనతో ఎట్టి సావాసం కలిగి ఉండాలో నేర్పించాడు. ఆయన మీద ఎట్టి రీతిగా ఆధారపడాలో నేర్పించాడు. ఆయన ఎట్టి విశ్వాసం కలిగి జీవించాలో నేర్పించాడు. నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి అంటే ప్రతిదినం నేను ప్రభుత్వాన్ని సావాసం కలిగి జీవించాలి. మన శుక్రవారం ప్రార్థనలో కూడా ఫాస్టింగ్ ప్రేయర్ జరిగినప్పుడు మనము ఆయనకి అంటగట్టబడి ఉండాలి. అంటగట్టబడితేనే ఫలాలు నీకుంటాయి. ఈ జీవితము దేవుడు నీకు ఇచ్చాడు. రేపు ఈ జీవితం ముగించుకున్నాక నువ్వు దేవుని దగ్గరకు వెళ్తావు. దేవుడిని ప్రతి ఒక్కరు ఎదుర్కోవాలి. ప్రభుకి నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు సార్? ఫలాలు కోరుకుంటున్నాడు. నా కొరకు ఏ రీతిగా ఫలించవు? ప్రభు కొరకు ఫలించని జీవితం ఉంటే ఎండిపోయిన వాటినంట ఆయన పోగేసి అగ్నిలో పారేస్తాడు. మరి ఫలాలేవి? మందిరానికి వచ్చినంత మాత్రాన ఫలాలా? మరి ఫలాలు ఎప్పుడు వస్తాయి? ఆయనలో నిలిచి ఉన్నప్పుడు వస్తాయి. ఆయన ఆత్మతో నింపబడినప్పుడు, తడపబడినప్పుడు నువ్వు ఫలిస్తావు. వాక్యం నీలో చిగురిస్తుంది. రక్షణ ఆనందం ఏంటో నీకు నేర్పిస్తుంది. ఆయనతో ఎట్లా నడుచుకోవాలో నీకు చూపిస్తుంది.
ఇటు సావాసం ప్రభుత్వం నాకు ప్రతిదినం ఉండాలండి. ప్రభు అని చెప్పి ఆదివారం, శనివారం, శుక్రవారం కాదు, మండే టు ఫ్రైడే, లెట్ ఇట్ బి ఎవ్రీ డే ప్రభుని కలిగి జీవించాలి. అందుకనే భక్తుడు అంటూ ఉన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు మేలు, లాభం. ప్రభు లేకుండా ఎందుకు ఈ జీవితం? ప్రభు లేకుండా ఎందుకు ఈ సావాసం? ప్రభు లేనిది ఎందుకు ఇవన్నీ మనకి ఈ లోకంలో ఉన్నవి? వాక్యం సెలవిస్తుంది, ఆయన వల్లనే సమస్తము కలిగాను, ఆయన లేకుండా ఏది కలగలేదు అని చెప్తుంది. నువ్వు ఈ లోకం మొత్తము సంపాదించుకుని నువ్వు ఆయననే కానీ పొందుకోకపోతే, ఆయన రక్షకుడుగా అంగీకరించకపోతే నీ ఆత్మని పోగొట్టుకుంటావు. అది నీకు ఏమాత్రం ప్రయోజనకరం కాదు. కాబట్టి ఇంతకాలం జీవించేసావు, అయిపోయింది జీవితం. ఇంకా కొద్ది కాలమే ఉన్నది. కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది, రోగాలు కూడా అట్లనే పెరుగుతున్నాయి. టెక్నాలజీని చూసి ముష్టిపోతున్నారు, రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. అందరు చెప్తారు కదా, ఫోన్ ఎక్కువ వాడితే రోగాలు వస్తాయి. మనం ఏం చేస్తున్నాం? రోగాన్ని ఆహ్వానిస్తున్నాం, నా దగ్గరికి రా. కానీ ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే, ఏ అపాయము, ఏ కీడు నీ దగ్గరికి రాకుండా నేను కాపాడుతున్నాను. ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్న వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తున్నాడు. ఆరోగ్యకరంగా శక్తితో నింపబడి చక్కగా ఆహారం తింటూ చక్కగా తయారైతూ ఆఫీస్కి వెళ్తున్నామే, అది ప్రభు వల్లనే. అది నువ్వు గుర్తించక, ప్రభుతో గడపక, ఆయనకి సమయం ఇవ్వాల్సింది ఇవ్వక యథావిధిగా వెళ్ళిపోతున్నావా, మరణం సంభవిస్తుంది. జాగ్రత్త. కాబట్టి ప్రభుత్వం సరైన సావాసం కలిగి జీవిస్తున్నాం. ఈ తిరుగుబాటు నీలో ఉన్నంత కాలము ప్రభుత్వం సరిగ్గా ముందుకు కొనసాగలేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా నాశనం అయిపోయేదానికి కారణం ఆరోగ్యంలో ఏంటి తెలుసా? వాళ్ళు తిరగబడ్డారు, తిరుగుబాటు చేశారు. మెడమంచని వారంటావా? అటు తిరుగుబాటు నీలో కూడా ఉన్నది. ఒప్పుకో ప్రభు దగ్గర, నాలో నుంచి తొలగించు ప్రభు. నువ్వు ఎప్పుడైతే ప్రభుని దగ్గర ఒప్పుకుంటావు, నిత్యమైన మారు మనసు, పశ్చాత్తాప హృదయం, యథార్థ హృదయంతో నీ హృదయాన్ని నేను సన్నిధిలో కుమ్మరించగలుగుతావు. అప్పుడు దేవుడు నిన్ను కనికరించగలుగుతాడు. ఆయన కనికరం నీ మీద చూపుతాడు, నేను లేవనెత్తుతాడు, బలపరుస్తాడు. ఆయన ఆత్మతో నింపుతాడు, జీవవాక్యము నీలో నివసింపజేస్తాడు. దేవుడు ఆయన వాక్యాన్ని నీలో నివసింపజేస్తేనే నీలో వాక్యం ఉంటుంది. ఆయన నివసింపజేయకపోతే ఎంత వాక్యము నువ్వు విన్నప్పటికీ అది నీలో నిలిచి ఉండదు. ఒకటి దేవుడిని అడగాలి మనం, తిరుగుబాటు స్వభావం వాళ్ళకి నీకు లోబడే వాడిగా నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభు అంటే దేవుడు తప్పక మన జీవితాన్ని మార్చాడు. 20 గ్రంథం చూడు, 20 గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం ముగించేస్తుంది. 1వ వాక్యం గణించి ముగించారు. యెహోవా యొద్ద నుండి, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేయుటకై, ఈ ద్వారములలో ద్వారంలో నిలబడి ప్రవేశించు యూదవారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మార్గంలో మీ క్రియలను దిద్దుకుని, మార్గంలో తప్పిపోయినాము, క్రియల్లో చెడిపోయినాము. దేవుడు అంటున్నాడు, ఈ రెండిట్లో మీరు ఇట్లా ఉన్నారు కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు దిద్దుకోవాలి. దిద్దడం ఎందుకు నేర్పిస్తారు? పిల్లలకి నేర్చుకుంటారండి. దేవుడు వాక్యం కూడా మనం సరిదిద్దుతుండగా మనం కూడా దాని ప్రకారము జీవించడం నేర్చుకోవాలి. కాబట్టి ఆయన చెప్పుచున్నాడు ఏమనంటే, రిఫార్మ్ యువర్ వేస్ అండ్ యువర్ యాక్షన్స్. అవి ప్రభు చేత, ప్రభు వాక్యము చేత, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అవి సరిదిద్దబడాలి. రాశించి దాన్ని దిద్దు అంటే పెన్నుతో దిద్దుతామేమో, కానీ దేవుడు తన పరిశుద్ధాత్మతోని వాక్యము చేత సరిదిద్దాలి.
అంటే నీకు పరిశుద్ధాత్మలోని సావాసము కావాలి. నీ జీవితం సరిదిద్దబడాలంటే వాక్యం వింటే సరిపోదు, ప్రభువుని తెలుసుకుంటే సరిపోదు, మందిరానికి వస్తే సరిపోదు. వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మతో నీకు సావాసం ఉన్నప్పుడే నీ జీవితం సరిదిద్దబడుతుంది. ఆయన సత్యంని బోధిస్తాడంట, సర్వసత్యంలోనికి నడిపిస్తాడంట. కాబట్టి దేవుని యొక్క ఆత్మని మనం పొందుకోవాలి. అడిగిన వారికి నేను ఇస్తా అన్నాడు, కొత్త లేని ఆత్మను ఇస్తాను అంటున్నాడు. ఆత్మకి కొలుతుందా? లేదు. నువ్వు జీవించినంత కాలము ఎంత నింపబడితే అంత ఆత్మాభిషేకం దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏదో క్రైస్తవులు వచ్చేసి ఆత్మను పొందుకో టచ్ అంటే ఇంక వాడు రేపటి నుంచి పరిశుద్ధుడుగా దేవదూతగా మారిపోతాడు. అంటాం కూడా అంటాడు, పాస్టర్ గారు కాదు, సంఘస్థుల దగ్గరకు వచ్చినా కూడా ఐఎమ్ అనాయింటెడ్. ఏం అనాయింటెడ్? ఆయింట్మెంట్ రాసుకుంటే అనాయింట్మెంట్ కాదమ్మా. ఆత్మతో నింపబడాలి. ప్రభుతో నువ్వు సావసిస్తుండగా ఆయన ఆత్మతో నేను నింపుతా ఉంటాడు. కొత్త లేనంత ఆత్మాభిషేకం నీకు కావాలి అంటే ప్రతిదినము నువ్వు నింపబడాలి. ఈ జీవితం సరిపోదు ఆత్మతో నింపబడడానికి. ఉన్న వాస్తవం చెప్పాలంటే ఏదో పొందుకున్నామంటే కాదు, క్రియారూపము నీలో ఉండాలి. నువ్వు నిలబడితే ఆత్మ నీలో నుంచి పని చేయాలి. నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు జరగాలి. అదే రీతిగా ఆత్మతో మనము నింపబడాలి. అందుకని దేవుడు అంటున్నాడు, నీ మార్గం నువ్వు సరిచేసుకో, సరిదిద్దుకో. దాని తర్వాత ఏమంటున్నాడు క్వశ్చన్? ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకున్నప్పుడు, ఈ మోసకరమైన మాటలను మీరు ఆధారము చేసుకోవద్దు. ఆలగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని, మీ మార్గంలో మీ క్రియలను యథార్థముగా మీరు చక్కపరుచుకొని, ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రులను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తం చిందింపకయు మీరు మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురం ఉంచుదును. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీ జీవితము మార్చుకోవాలా. చేంజ్ యువర్ వేస్ అండ్ యువర్ యాక్షన్స్ అండ్ డీల్ విత్ ఈచ్ అదర్ జస్ట్లీ. అందరితో న్యాయముగా జీవించాలి. న్యాయము నీలో నివసించాలి. న్యాయమంతుడు ఆయననే, న్యాయము తీర్చేవాడు ఆయననే. ఆయన నీలో ఉండాలి అని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఉంటున్నప్పుడు చాలాసార్లు మనము పార్షియాలిటీ చూపిస్తూ ఉంటాం. నేను చాలాసార్లు పార్షియాలిటీ ఎక్కడ చూస్తా తెలుసా? తెల్లగున్నలు నల్లగున్నల దగ్గర కలవాలి. అవునా? అసహించుకుంటారు. నల్ల జాతీయులో నిలబడతారు. నీగ్రోస్, నైజీరియన్స్. వాళ్ళు అమెరికాకి వెళ్తే ఒకప్పుడు రేసిజం నడుస్తుండే, వాళ్ళని చూస్తే కొట్టి చంపేస్తున్నాయి అన్నమాట. కానీ ఈరోజు సగము అమెరికా దేశము నల్లవారితోనే నింపబడి ఉన్నది. తెల్లవారు కూడా నల్లగైపోవడానికి ఇష్టపడుతున్నారు. అట్టి రీతిగా ప్రేమ అనురాగాలతో మనము దేవుని ప్రేమని లోకంలో చూపించాలి. విధవరాళ్ళని వాళ్ళ గురించి మనము ప్రార్థించాలి. వాళ్ళని బలపరచాలి. దేవుడిని తోడుగా ఉన్నాడని ధైర్యపరచాలి. వాళ్ళకి ఏదైనా ఆపదలు ఉంటే మనం ఆదుకోవాలి. ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు తెలుసా? ఆత్మతో నింపబడిన వారు మాత్రమే. నన్ను అక్కడింటి దగ్గరికి వెళ్తున్నప్పుడు అందరూ అడుగుతారు, మరి ఏమని అడుగుతారు తెలుసా? నీకేం బ్రదర్ పని లేదా? చచ్చిపోయేటోడు, నువ్వు ఎక్కడి నుంచి ఏ జన్మలో ఇది చేస్తావో కానీ నువ్వు వచ్చి మళ్ళీ ఆయన తిరిగి బ్రతికిస్తావు. నీకు ఇంకా వేరే పని ఏమి ఉండదా? నవ్వగా చెప్పిన నాకు దేవుడు అప్పగిచ్చిన పని నేను చేస్తాను. ఒకరోజు నేను ఆయనకి లెక్క అప్పచెప్పాను, నీకు లెక్క అప్పచెప్పక్కర్లే. ఆయన నా మా సొంత తండ్రిగా నేను అంత మంచిగా చూసుకోవాలి. ఆయన చూసుకున్నా. ఎందుకంటే ఈయన సేవకుడు, ఎవాంజలిస్ట్.
నేను పుట్టక ముందు నుంచి మా ఇంటిలో సావాసంలో వచ్చేటోడు, మా పెద్దవారి దగ్గరకు వచ్చేటోడు. నేను పుట్టినాక నేను ఒక 3-4 ఇయర్స్ అయినాక మందిరంలో రేకులు ఉండేవి, పాత మందిరం ఉండేది. ఇక్కడ నేను అల్లరితోని ఆడుకుంటా లేకపోతే ఏదో పని చేసుకుంటా ఉంటున్నప్పుడు చిన్నపిల్లోడుగా అప్పుడు వచ్చినప్పుడల్లా రా నీకు ప్రార్థన చేస్తాను చేయబెట్టి ప్రార్థన చేసేటోడు. అటు రీతిగా నేను అనేటోడు నువ్వు సేవకుడికి కావాలి అని. నేను ఆయన తిట్టేటోడు, ఏమని తిట్టేటోడు తెలుసా? నీలాగా 10 రూపాయలు గుమ్మానికి వెళ్ళి అడుక్కొని పని నాకు లేదు, నీకు కావాలా 10 రూపాయలు తీసుకొని వెళ్ళిపోన్నాను సతాయించకని చెప్పేటోడు ఆయన. కానీ ఆయన అయితే నాకు తెలిసి నా ఊహకి తెలిసినాక ఆయన నా గురించి ఇదే బలిపీఠం దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేశాను. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాను. ఆయన ప్రార్థన చేస్తుంటే దురాత్మ నాలో దూరి నేనేం చేస్తుండేది సార్, చీపురి పుల్లలు ఉంటాయి కదా, చీపురి కంటే చీపురి పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలు 2 తెచ్చుకొని అంటాడు మా అమ్మకి తెలియకుండా తెచ్చుకొని నా ప్రార్థన చేస్తుంటే వెనక చెవులో పెట్టేటోడు, వెనక తిరిగి కొట్టనికి వచ్చేటోడు, దొరకకపోయేటోడు ఆయనకి. కానీ ఈ రోజు కూడా ఆయన నన్ను ప్రేమించడానికి కారణం ఎందుకు అంటే ఆయన ప్రార్థన చేశాడు, అటు సేవ ఆయన చేశాడు, అటు సేవ అనుభవం ఆయనకు ఉన్నది. రక్షణ ఏంటో ఆయనకు తెలుసు. రాళ్లతో కొట్టబడ్డాడు, రక్తమయమైపోయి ఎన్నోసార్లు వచ్చాడు. మరి దేవుని కొరకు అంత ప్రయాసపడ్డాడు కాబట్టి దేవుడు ఈ వయసులో కూడా ఆయన ఆదుకునే దానికి నన్ను ఏర్పరచుకొని ఆయన ఇంకా సజీవ లెక్కల్లో వచ్చాడు. ఆయన చనిపోయి దగ్గర 4 years అయిపోవాల్సింది, 4th anniversary జరుపుకోవాల్సింది. ఆయన చూస్తే నాకు భయం వేస్తుంటాను, నా యానివర్సరీ ఎప్పుడు వేస్తాడు. అందరూ అదే చెప్తారు, ఏం చెప్తారు తెలుసా? ఆయన సావడం నిన్ను చంపేస్తాడు కాదంట. దేవుని కొరకు ప్రయాసపడాలి. కొద్ది జీవితమే. ఆ వృద్ధాపంలో కూడా మందిరానికి రావడానికి అలమటించిపోతూ ఉంటుంది. వారాలు గుర్తులేవు, సమయం గుర్తులేదు. బయట చూస్తాడు చీకటి అయిందా అంటాడు, ఉదయం చూస్తాడు పొద్దుపోయిందా అంటాడు, పొద్దుపోయిందా అని సాయంత్రం చూస్తాడు, ఉదయకాలం అయిందా అని పొద్దున కిటికీ చూసుకొని ప్రార్థనలో గడుపుతాడు మనిషి. ప్రభుత్వం గడుపుతుంటే సావాసమైనకి ఎవ్వరు వినకపోయినా గోడకు బోధ చేస్తాడు. మా అమ్మ కూడా టీచింగ్ ఫీల్డ్ వెళ్ళినప్పుడు, టీచింగ్ రానప్పుడు వాళ్ళు వాళ్ళు ఒకటే అంట, వాళ్ళు చెప్పారంట ఏంటి అంటే పిల్లల ముందు ధైర్యంగా నిల్చొని నువ్వు చెప్పాలంటే గోడ వైపు తిరిగి నువ్వు బోధించడం నేర్చు. అంత రీతిగా ఈరోజు కూడా ప్రసంగం చేస్తాడు. యేసయ్య నమ్మకం అని చెప్తాడు, నమ్మకపోతే నరకానికి వెళ్తామని చెప్తాడు. పోయే వాళ్ళు అందరూ ఈయన పట్టుకుంటూ వద్దాడు అని చెప్పి ఈయన తప్పించుకోగలుగుతాం. కాబట్టి ఈ వయసులో కూడా దేవుడు ఆయన ఉంచాడు అంటే అది మనకు ఆశీర్వాదకరం. ఒక మాదిరి దేవుడు వచ్చాడు. జీవించిన ఇంత కాలము ఈ వయసు అంతా కూడా ప్రభు కొరకు జీవించాడు. ఏమి సంపాదించలేదు, ఏమి కూడబెట్టుకోలేదు, ఏమి చేసుకోలేదు. అందరూ ఆయన మోసం చేసిన వారే, వాళ్ళ సొంత రక్త సంబంధాలు ఆయన విడిచిపెట్టిన వారే. వాళ్ళ చెల్లె దగ్గర ఆపరేషన్ అయినాక తీసుకుపోయి అమ్మ ఒక 10 రోజులు పెట్టుకో మేము చూసుకుంటామని నేను నా భార్య వెళ్ళి ఆయన వదిలిపెట్టొస్తే మా అమ్మ నిర్మాణాలు పెళ్ళి ఉందండి వచ్చి తీసుకెళ్ళండి మేము అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఫోన్ చేసి వెంటనే 2 రోజులు పంపించేసింది. ఆ 2 రోజులకి ఎన్ని డబ్బులు కట్టించుకుంది తెలుసా? నెల కిరాయి కట్టించుకుంది. సొంత రక్త సంబంధం. ఇది లోకం. దేవుడు లేని వారు ఇట్లానే ఉంటారు. మళ్ళీ మొన్న వచ్చింది 3 సంవత్సరాలైనా వచ్చి ఏమంటుందంటే వాళ్ళ అన్నని, నువ్వు చచ్చిపోతే నీ ఆస్తి మీద నేను కేసేస్తాను, నువ్వు చచ్చిపోతే నీకున్న వాటి అన్నిటి మీద నేను కేసేస్తాను, ఊర్లో ఉంటున్న పొలాలన్నిటి మీద కూడా నేను కేసేస్తాను, ఎందుకంటే నేను నీ చెల్లెలని అని చెప్తాను. ఎందుకంటే బ్రతుకున్నప్పుడు చూసుకున్నప్పుడు అవసరమా? ఉన్నప్పుడే బ్రతికి ఉన్నప్పుడే ప్రభువుని ఎరిగి ఉండాలా, ప్రభువుని తనకి పరిచయం చేయాలా. చచ్చిపోయినాక ఏమి చేయగల? చచ్చిపోయినాక నీ దేహం కూడా దేనికి పనికి రాదు. ప్రభు నీలో జీవం ఉంచినప్పుడే ప్రభు కొరకు వాడబడి నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు అంచనా నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీ ప్రవర్తన ఆయన దృష్టిలో యథార్థంగా ఉండాలి. యథార్థతని కోరుకోవాలి, యథార్థతను ప్రేమించాలి, యథార్థతలో నిలిచి ఉండాలి. అప్పుడే దేవుని ముఖ దర్శనము మనము పొందుకోగలుగుతాం. నన్ను దర్శించు ప్రభు అంటే యథార్థత లేకుండా నీలో ఆయన దర్శించాలి, నీ దేవుడు అయిపోతాడు. యథార్థ హృదయం కలిగిన వారిని ఆయన దర్శిస్తాడు. ఆయన వాళ్ళని బలపరుస్తాడు. ఆయన వాళ్ళని శక్తితో నింపుతాడు.
ఎందుకంటే ఆయన దృష్టికి యథార్థంగా వాళ్ళు జీవించారు. కాబట్టి యథార్థమైన జీవితం దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాం. కాబట్టి నేటి నుంచి అన్న మన వేస్ అండ్ యాక్షన్స్ ను చేంజ్ చేసుకొని, ఒకప్పుడు తిరిగినాం యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. నన్ను ఫస్ట్ తొట్టిల్లో పోయినా నేనే తొట్టిల్లిపోయినా నా జీవితాన్ని సరిచేయమని ప్రభువుని అడిగి, నేను ఏవైతే అనవసరమైనవి కలుగు చేసుకున్నానో అవన్నిటిని నేను మళ్ళీ విడిపించుకున్నా. ఇంకా అవి చేయకూడదు అని నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే ఆయన దృష్టిలో యథార్థంగా ఉండాలి. ఆయన నీ ప్రార్థన ఆలకించాలని, నీ పట్ల కార్యాలు జరిగించాలని, నీ ప్రార్థనలకి ఆయన జవాబు ఇవ్వాలన్నా కూడా ఆయన నిన్ను చూసినప్పుడు నీలో యథార్థత ఉండాలి. ఊజు దేశమందు యోగు యథార్థవంతుడు, నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. ఇవి కావాలి. 3 క్వాలిటీస్ మనలో ఉంటేనే ఆయనతో సావాసం మనకు కట్టబడుతుంది, బలపరచబడుతుంది. వేషధారణ జీవితం దేవుడికి ఇష్టం. అందుకనే ప్రభు అంటూ ఉంటాడు సువార్తలు ఏమంటాడు, వేషులైనా ప్రవేశిస్తారు కానీ పరలోక రాజ్యంకి వేషధారులు నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వేషధారణ నీలో ఉన్నదేమో జాగ్రత్త, దేవుని రాజ్యానికి చేరలేదు. వేష్యులు ఒకప్పుడు అది అటువంటిది, అది బజార్లో జరిగేది అని అంటావేమో, ఆమె వెళ్ళిపోతుంది అక్కడ. నువ్వు ఎక్కడ ఉంటావు? ధనవంతుడు వలె భూమి మీద కాదు నరకంలో ఉంటావు. వేషధారణ నీలో ఉంచకు. నాలో ఉన్న వేషధారణ నిన్ను తీసివేసి యథార్థ హృదయం నాకు అనుగ్రహించుకున్నా. నీ దృష్టికి అంగీకారముగా నేను ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు నువ్వు నా ప్రార్థన ఆలకించి నాకు జవాబు ఇచ్చే రీతిగా నా జీవితాన్ని నువ్వు మార్చయ్యా అని ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీళ్లు విచ్చి ప్రార్థన చేసి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలితే దేవుడు తన వాక్యము చేత నేను బలపరుస్తాడు. ఆ వాక్యమందు ఎట్టి రీతిగా విశ్వసించాలో నేను నేర్పిస్తాడు. అట్టి రీతిగానే వాక్యానుసారమైన జీవించడానికి తన పరిశుద్ధాత్మతో నీ శక్తితో నిన్ను నింపి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి దేవుడు ఒకటి కోరుకుంటున్నాం, అందుగా వేషధారణ ఉండద్దు, యథార్థంగా ఉండండి దేవుని సన్నిధిలో. అట్టి రీతిగానే ప్రతిదినము దేవుని సన్నిధిలో మోకరించండి. అట్లీస్ట్ ఒక్క పూట 3 పూటలు తింటున్నావు కదా, సిగ్గు లేకుండా. సిగ్గున్న వాళ్ళు తింటారు, సిగ్గు లేని వాళ్ళు కూడా తింటారు. అవునా? ఎందుకు? ఆహారం కావాలి, బతకాలని. కాబట్టి నిజంగా సిగ్గు అనేది మనకు ఉంటే మోకరించు దేవుని సన్నిధి. జీవమైన దేవుని సన్నిధిని ప్రేమించు, ఆయన సన్నిధిలో మోకరించు. సిగ్గు ఎగ్గు లేదండి నాకు అంటే ఇట్లనే ఉండు. ప్రార్థన లేని జీవితం, ఆయనతో సరైన సావాసం లేని జీవితం ఉండు. అందరితో కూడా నువ్వు నశించిపో, ఏం పర్వాలేదు. నువ్వు కాకపోతే ఇంకొకరిని ఏర్పరచుకుంటాడు దేవుడు. కానీ నేను ప్రేమిస్తున్నాడు, ఎప్పుడు మర్చిపోవచ్చు. ఆయన నీతో పని ఉన్నది, ఆయన పని చేయడానికి నువ్వు ఇక్కడ ఉన్నావు. అందుకని కాబట్టి నేటి నుంచి ప్రభు చేతిలో వాడబడడానికి నేను కూడా వాడబడతా ప్రభు. నీకు నేను అందుబాటులో ఉంటా ప్రభు. నీ ఆత్మతోని నన్ను నింపి నువ్వు నన్ను నడిపించు. కొద్ది కాలమే ఉన్నది, దేవుడు సమీపించబోతున్నాడు. మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. రాకడ సమయము, ఆఖరి దినాలు, అంత్య దినాలు. అంత్య దినాలలో అపారకరమైన కాలము. కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. ఈ జీవితంలో ఈ కొద్దిగా ఇంకా ఒక 4 రోజులు అనుకుందాం. ఈ 4 days మీకు ఒకవేళ ఉంటే ఈ 4 days లో ప్రభు కొరకు వెయిట్ చేయగలుగుతాం. ఒకవేళ ప్రభు నిన్ను దర్శించి నీకుంటే 4 days ఉంది బిడ్డ, నువ్వు నా కొరకు ఏం చేస్తావు అంటే నేనైతే ఒకటే చేస్తాను. 4 days ఒకరితో మాట్లాడకుండా చేతులు ఎత్తేస్తే ఆయన వాడి 4th డే అయిపోతే నా ఆయన వచ్చి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు కొరకు బాధపడుతున్నాండి. ప్రభు కొరకు మనము ఉన్నాము. ఆయన నిర్మించుకున్నాడు, ఆయన సన్నిధిలో మనకు పెంచుకున్నాడు. ఆయన వాక్యము చేత, ఆత్మ చేత మన జీవితాన్ని మార్చి ఆయన దృష్టికి అంగీకారమైన జీవితమైన మనకి అనుగ్రహించాలని ఆశపడుతుంది. కాబట్టి నేటిగా మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆయనతో సరైన సావాసము, మన అనుబంధాన్ని మనం స్థిరపరచమని ప్రభు నడదాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించుకున్నాక కలుపుస్తున్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవకుడైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా జీవితాల్లో ఇంకొక నూతన దినాన్ని మీరు అనుగ్రహించి ప్రభా, ఇటు రీతిగా ప్రభా ఈ పరిశుద్ధ దినాన ప్రభా ఈ మందిర ఆవరణంలో ఇటు రీతిగా చేరి
నేను స్తుతించడానికి, నేను కీర్తించడానికి, నేను కొనియాడడానికి, నీ వాక్యము వినడానికి, ధ్యానించడానికి, మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, మా జీవితాలు మీరు మార్చుకోమంటున్నాను, సరిదిద్దుకోమంటున్నాను ప్రభా. ఆ దిద్దుబాటు ఏంటో మాకు నేర్పించండి. మా జీవితాన్ని మేము సరిదిద్దుకునే కృపను మాకు అనుగ్రహించి మీరే మాకు తోడుగా ఉండండి. ఈ జీవపు వాక్యము నేను మా హృదయంలో మేము భద్రపరుచుకునే రీతిగా ప్రభా అంటే సావాసమునైనా కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. ప్రతిదినము నీ వాక్యాన్ని చదివి, నీ వాక్యాన్ని ధ్యానించి ఆ ప్రకారము జీవించే వారిగా ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించండి ప్రభా. ఈ లోకము ధనాశలు గతించిపోతే కానీ నీ చిత్తము జరిగించబడదు, నిరంతరము నిల్చును అని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును ప్రభా, నీ చిత్తాన్ని నేను మా జీవితాల్లో మేము జరిగించండి ప్రభా. ఈ శక్తితో మమ్మల్ని నింపి మమ్మల్ని నడిపించండి, బలపరచండి. అంత్యదినాల్లో వచ్చినాము, అపాయకరమైన కాలాల్లో వచ్చినాం ప్రభా. సమయాన్ని కోరి సమయాన్ని సద్వినియోగపరచుకొని ప్రభా నీ సన్నిధిలో మోకరించి ప్రభా దిద్దుబాటు జీవితం కలిగి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి నిర్దయించింది. మీరే మాకు తోడుగా ఉండండి. నిన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దర్శించండి, బిడ్డను మీరు బలపరచండి. మీ దృష్టికి యథార్థవంతులుగా అంగీకారమైన జీవితంలోనైనా బిడ్డలకి మీరు అనుగ్రహించండి. నాలో ఉన్న వేషధారణను మీరు తీసివేయండి ప్రభా. దాన్ని విడిచిపెట్టి ప్రభా యథార్థవంతుల వలె నీ సన్నిధిలో ప్రభా యథార్థంగా నీ సన్నిధికి వచ్చి నీ సహాయం వేడుకొని కృపను మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో మీ సహాయం అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి, బిడ్డలు మీరు దర్శించండి, మీ వాక్యము చేత జీవింపజేయండి ప్రభా. మీ ఆత్మ చేత బలపరిచి నడిపించమని అడుగుతున్నాను. మీ పరిశుద్ధ రాకడ కొరకు నేను తగిన సిద్ధపాటు ప్రతి ఒక్కరికి దయచేసి మీరేనైనా మా జీవితం ద్వారా ఘనతమైన ప్రభావం పొందుకుంటున్నామని, బిడ్డలనైనా మీ చేతులైతే ఆశ్రయించి మీ రెక్కలను భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చిన్న పాట